మనకి సమ్మక్క సారక్క పీఠాధిపతి గారైనటువంటి గంగరాజు గారు కూడా విచ్చేస్తారు. వారు ఒక్క నిమిషం, ఎందుకంటే వారు పెద్దలు. నిజంగా ఆ యొక్క మన కళ్ళ ముందల ఆ దేవతామూర్తులు ఎవరండి? నిజమైన దేవతామూర్తులు అంటే మన ప్రజల కోసం ఎవరైతే కాపాడతారో, ఎవరైతే వారి కోసం పోరాడి అసూలు బాసారో అటువంటి మహాత్ములు, నిజంగా దేవతలు. వారి పాదాలకు ప్రణమిల్లుతూ ఒక్క నిమిషం గంగరాజు గారిని మాట్లాడవలసిందిగా పెద్దలు. జై సాయిరామ్. జై సాయిరామ్. సాయిరామ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా షిరిడి 3 సార్లు వెళ్ళాను. కానీ వెళ్ళానంటే ఆయన రప్పించుకున్నాడు, వెళ్ళాను. ఇప్పుడు చాలా లేట్ అయింది, మళ్ళీ వెళ్ళలేకపోతున్నాను. అంటే ఆయన ఆజ్ఞ, ఆయన పిలుపు రాలేదనేది నాకు అర్థమైంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మాతృమూర్తి అమ్మ చెప్పింది, పెద్దలు, భక్తులు, అనవిచారులు, గురువులు ఎందరో ఎన్నెన్ని విధాలుగా చెప్పినవన్నీ కూడా చాలా బాగున్నాయి. అవి వాస్తవాలు. నాకు ఈ గ్రంథాలు, భగవద్గీతలు, పురాణాలు, గరుడ పురాణం, ఈ రామాయణం, బైబిలు, ఖురాను ఇటువంటి చదివిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి తప్ప స్వయంగా అవన్నీ నేను శోధించి చదవలేదు. అవి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయో, ఎన్ని వచనాలు ఉంటుందో, యాదం ఎంత లోతు ఉంటుంది అనేది అది యాదం తెలిసిన భక్తులకే తెలుసు. నా విన్నపం ఏమిటంటే, నేను గొప్ప, నా మతం గొప్ప, నా ధనం గొప్ప అనే ఒక భావన, గొప్పనే భావన రాకూడదు. ప్రకృతిలో మా నాన్నగారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఆయన, జగతే మహాగణమనుకుందుమా. జగతి, ప్రకృతి, ప్రపంచం జగతే మహాగణమనుకుందుమా. శేషుండు శిరముపై మోసినాడు, శేషుండు శిరముపై మోసినాడు, అట్టి శేషుడే మహాగణమనుకుందుమా. కాలకంఠుడిచే కంకణంబు, కాలకంఠుడిచే కంకణంబు. కాలకంఠుడు అనగా శివుడు, ఆయనకి కంకణమై ఉంటాడు. అట్టి కాలకంఠుడే మహాగణమనుకుందుమా. కపిలేశ గిరియందు కాపురంబు, అట్టి కపిలేశగిరియే మహాగణమనుకుందుమా. ఈపున రామనుండు ఎత్తినాడు, అట్టి రామనుడే మహాగమనముకుందుమా. కబరప్ప వాలిచే కట్టుబడయే, వాలి చేతిలో రామణ బ్రహ్మ కట్టుబడ్డాడు. అట్టి వాలే మహాగణమనుకుందుమా. ఒక్క బాణముతోని వరిగినాడు, అట్టి బాణమే మహాగణమనుకుందుమా. శ్రీరాముని అస్తమందు కోణమే నిలుసు, అట్టి రాముడే మహాగణమనుకుందుమా. భక్తుల హృదయములో దాగి ఉండు. భక్తులు ఎవరుగా ఉంటారో ఆ శ్రీ ప్రసన్నాంజనేయుడు రాముడు ఎక్కడికి వెళ్ళాడో అని అయోధ్యంతో శోధిస్తుంటే, రాముడు నా చెంతనే ఉన్నాడు చూడండి అని చూపిస్తాడు. అప్పుడు దానికి అర్థం భక్తుల దగ్గరే ఉన్నాడు పరమాత్మ. ఆ భక్తిని 10 మందికి ఉపయోగపడేటట్టుగా మనం చేసుకోవాలి. ఆ వింగిత జ్ఞానం, ఆలోచన పరిపూర్ణము. చదువు ఉండగానే సంస్కారం ఉండదు కొందరికి, చదువుతో పాటు సంస్కారం కూడా వస్తుంది మరికొందరికి. వయసుకి వైరాగ్యానికి సంబంధం లేదు. వయసు చిన్నదైనా వైరాగ్యం కలిగి ఉండొచ్చు, వయసు పెద్దదైనా వైరాగ్యాన్ని అందుకోలేకపోవచ్చు. ఎందరో మహనీయులు, ఎందరో భక్తులు ఈ యొక్క ప్రకృతి గురించి, ఈ యొక్క కలయిక కావాలి ప్రపంచంలో. కలయిక అనేది ప్రపంచంలో క్రైస్తవులని, ముస్లిం అని, హిందువులని భేదం అనేది లేదు. మానవ జాతి ఒకటి ప్రకృతిలో. ఈ యొక్క ప్రకృతి ప్రళయాలు వస్తున్నాయి, రాబోతున్నాయనే సాష్టాదిగా ఆ సాయి పరమాత్మ బ్రహ్మాండమంతటా స్వరూపించిన ఆ మహాత్ముడే స్వయంగా వచ్చి ఈ భేదాల గురించి జ్ఞానబోధ చేస్తున్నాడు. ఆయన ఈ యొక్క ప్రకృతి ఇలా ఉండాలి, మానవులు ఇలా ఉండాలి, ధర్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి ఆయన నేర్పాడు. చాలా గొప్పవాడు, మానీయుడు. మన అందరం కూడా ఆ స్వామి పాదమునికి రుణపడి ఉంటాం. ఎంతో ఆనందకరం. ఈ రోజులు పెద్దల సమక్షంలో, రమణమూర్తి గారి సమక్షంలో, ఇంకా మరికొందరు వేదిక మీద ఉన్న పెద్దలు, అమ్మ కూడా వచ్చింది, మాతృమూర్తి తల్లి, ఓంకార శక్తి, ఓం శక్తి. అమ్మ లేనిదే సృష్టి లేదు, పరమాత్మ కూడా అమ్మలోనే సృష్టి అయ్యాడు. ఇదంతా దైవ అనుగ్రహం, దైవ కృప. సర్వే జన సుఖినో భవంతు, లోకో సమస్త సుఖినో భవంతు.
ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. తప్పు లేదని ఉంటే మన్నించగలరు. నమస్తే. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.